హాయ్ అండి. పనసపండు వాసన అంటే ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. అస్సలు ఆగలేననమాట. కట్ చేసేస్తున్నాను. ఇదైతే క్యాంపులో చెట్టుకి అయిందంటండి. ఇంకా దాన్ని కట్ చేసి మాగేశారంట. బాగా మాగిన తర్వాత తీసుకొని వచ్చేసారు ఇంటికి సర్ప్రైజ్గా. నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే గుర్తుకొచ్చిందండి. అయితే మ్యారేజ్ అయినాక కొత్తలో ఈ ఊరికి వచ్చేసాము. అప్పుడు ఇంకా నేను మా ఆయన కాబట్టి కొత్త కాబట్టి మా అత్తమ్మని కూడా తీసుకొచ్చాము. నేను మా అత్తమ్మ ఇద్దరమే ఉన్నాము. అయితే పనసకాయ అయితే పంపించారు మా ఆయన సేమ్ ఇలాగే. ఇద్దరం కలిసి కట్ చేసాము. నాకు అప్పుడు చేతుల నిండుగా పెళ్లి గాజులు అయితే ఉండే అండి. అవి మొత్తం పగిలిపోయాయి. ఎలా కట్ చేయాలో తెలియదు మాకి పనసపండుని. చాకుకి అసలు ఆయిల్ ఏం పూయకుండా ఉట్టి చేతులతోనే కట్ చేసి చాలా కుస్తీలు పడ్డాము ఇద్దరము. నాకైతే అదే గుర్తుకొచ్చింది ఇవాళ మీతో షేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈజీగా కట్ చేస్తానులేండి. చూసారు కదా, కట్ చేసి అన్ని తీసి పెట్టేశాను గిన్నెలోకి. అయితే దీని గింజలు కూడా వేయించుకొని తింటారు, మీకు తెలుసా? అయితే కామెంట్ చేయండి. బాయ్ అండి.